ఆగస్టు 1వ తేదీన జరిగే భోగాపురం విమానాశ్రయం ప్రారంభ వేడుకల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కార్యక్రమానికి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రజలను ఆహ్వానిస్తున్నారు. సుమారు 3 లక్షల మందికి పైనే పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్టు విశేషాలు ప్రజల్లో వెళ్లేలా సమాచార ప్రసార శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ఏర్పాట్లను మంత్రి కొలుసు పార్థసారథి స్వయంగా పరిశీలిస్తున్నారు. ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం అద్భుతంగా ఉంటుందని చెబుతున్న మంత్రి పార్థసారథితో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. ఉత్తరాంధ్ర గేమ్ చేంజర్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం విమానాశ్రయం ప్రారంభంకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజలకి సమాచారం తెలియజేసి వారందరినీ భాగస్వాములు చేసేటువంటి ప్రధానమైన భూమికని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పార్థసారథి చేస్తున్నారు. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. భోగాపురం విమానాశ్రయం సంబంధించి ప్రజలను మమేకం చేయడం కావచ్చు, అలాగే ప్రారంభ వేడుకకు సంబంధించిన కార్యకలాపాలు చూస్తున్నారు, ఏమంటారు? ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఒక గొప్ప మార్పుని ఈ ఉత్తరాంధ్రలో తీసుకురాబోతుందని చెప్పేసి మనం చేస్తాము. ఇప్పటి వరకు దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా వలస కూలీలుగా కానివ్వండి, వ్యవసాయ కూలీలుగా కానివ్వండి, అన్ని ప్రాంతాలకి ఈ ప్రాంతం నుంచి వలస వెళ్ళేవాడు ఉపాధి కోసం. ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీస్ ద్వారా వచ్చిన పెట్టుబడుల మూలంగా ఇక్కడ యువత అందరికీ కూడా మంచి ఉపాధి లభిస్తుంది. దక్షిణ భారతదేశంలో ఉన్న యువతకు కూడా ఇక్కడ ఉపాధి లభించబోతుంది. కాబట్టి ఇంత గొప్ప ఫలితాలనిచ్చే ఈ భోగాపురం ఎయిర్పోర్టు రేపు రావటం మూలంగా దాదాపు 25,000 మెట్రిక్ టన్నుల కార్గోని క్యారీ చేసే విధంగా టెర్మినల్ ఏర్పాటు చేయబోతున్నాం. ఇక్కడ పండే మామిడి పంటకి మార్కెట్ లభిస్తుంది ఎక్స్పోర్ట్స్ ద్వారా. అదేవిధంగా అక్వా ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ని కూడా తక్కువ సమయంలో ఇతర దేశాలకు పంపించవచ్చు. మెరుగైన ధర లభించడానికి అవకాశం ఉంటుంది. ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాను. ఈ ఉత్తరాంధ్ర ఫార్మాకి మరి హబ్ కాబట్టి ఈ ఫార్మా ప్రోడక్ట్స్ కూడా మంచి ప్రోత్సాహకాలు లభిస్తాయని చెప్పేసి మనం చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలి. దానికి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి డ్రోన్స్ ద్వారా ప్రచారం చేస్తున్నాం, ఎల్ఈడి హోర్డింగ్స్ ద్వారా ప్రచారం చేస్తా ఉన్నాం, అదేవిధంగా అవుట్డోర్ ప్రచారం చేస్తా ఉన్నాం. దాదాపు 400-500 ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా మరి సోషల్ మీడియా ద్వారా, డిజిటల్ మీడియా ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో ప్రచారం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం విజయవంతం చేయమని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటాం. దాదాపు 3 లక్షల మంది పాల్గొంటారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. దానికి కావలసిన రవాణా ఏర్పాట్లు చేశాం. స్థానిక కల్చర్ ఏదైతే ఉందో థింసా డ్యాన్సెస్ కూడా చేశాం. అదేవిధంగా కల్చర్ ప్రోగ్రామ్స్ కూడా మరి డ్యాష్ మీద కూడా కల్చర్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాం. మరి వారికి కావాల్సిన భోజన వసతులన్నీ కూడా వచ్చే ఎవ్వరు కూడా అసౌకర్యానికి గురి కాకుండా రవాణా విషయంలో కానివ్వండి, భోజనాల విషయంలో కానివ్వండి, ఎటువంటి అసౌకర్యం లేకోకుండా చూడటానికి మంత్రులందరూ ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. మొత్తం యంత్రాంగం అంతా కూడా ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేసి ఉత్తరాంధ్రకి తలమానికమైన ఈ ప్రాజెక్ట్ని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ప్రజల్ని ఉత్తేజపరిచి అలాగే ప్రజలను మమేకం చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నట్టుగా మంత్రి కొలుసు పార్థసారథి చెబుతున్నారు. కెమెరా పర్సన్ నరేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.